బెంగళూరు కెఫేలో పేలుడు నిందితుల నుంచి కీలక వివరాలు రాబట్టే పనిలో ఉంది ఎన్ఐఏ. పేలుడు కుట్రలో ఎవరికి భాగస్వామ్యం ఉంది, సహకరించింది ఎవరు, పేలుడు లక్ష్యమేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతోంది ఎన్ఐఏ. కెఫేలో బాంబు పెట్టిన దుండగులు తర్వాత తెలివిగా తప్పించుకుని పారిపోయారు. శివమొగ్గకు చెందిన ఇద్దరు నిందితుల్ని కోల్కతాలోని ఓ లాడ్జిలో పట్టుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. లాడ్జి చుట్టుపక్కల నిందితులు తిరిగిన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేసింది. నిందితుల్ని బెంగళూరుకు తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు వాళ్ల నుంచి పలు కీలక వివరాలను రాబట్టారు. పేలుడుకు పాల్పడిన తర్వాత ప్రధాన నిందితులు ముసావిర్ హుసేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహా వేర్వేరు పేర్లతో పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. ఓ లాడ్జిలో సంజయ్, ఉదయ్ పేర్లతో నకిలీ ఐడి కార్డులు, ఆధార్ కార్డులతో రూమ్ తీసుకున్నారు. పలు గెస్ట్ హౌస్లు, లాడ్జిల్లో కూడా ఇలాగే నకిలీ ఐడీలతోనే బస చేశారు. రోజు బయటికి వెళ్లి ఏమైనా తినొచ్చేవారు. మిగతా సమయమంతా లాడ్జి గదిలోనే గడిపేవాళ్లు. నిందితులిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టిన ఎన్ఐఏ కీలక వివరాలను రాబట్టేందుకు వాళ్లను మరింత ప్రశ్నించాల్సిందని తెలిపింది. కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో నిందితుల్ని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది కోర్టు. 2000 సంవత్సరం నాటి ఉగ్రవాదం కేసులో ముసావిర్ హుసేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహా నిందితులుగా ఉన్నారు. బెంగళూరులోని ఐసిస్ మాడ్యూల్తో కూడా వీళ్లకు సంబంధాలున్నాయి. దీంతో వీరిద్దరి నుంచి ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టే యోచనలో ఉంది ఎన్ఐఏ.